నేను ఒక కేస్ చూసా, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. అంటే 3 or 4 మిస్‌క్యారేజెస్ ఉన్నాయి. సరే అని సిమెన్ అనాలిసిస్ చూపిస్తే ఐ వాస్ షాక్డ్ టు సీ స్పెర్మ్ కౌంట్ బానే ఉంది. కానీ మొటిలిటీ ఈజ్ ఆల్మోస్ట్ 10-12%. అది కూడా స్లో ప్రోగ్రెషన్, ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఈజ్ 0. సో అయినా ద కపుల్ వర్ ఏబుల్ టు అచీవ్ ద ప్రెగ్నెన్సీ. కానీ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? సో స్పెర్మ్ కౌంట్ బాగుంటే మోటిలిటీ తక్కువ ఉంది అని ఇది ఒక అస్థెనోటెరటోసిస్ స్పెర్మ్ అని డయాగ్నోసిస్. మోటిలిటీ మార్ఫాలజీ ఒకటే తక్కువ ఉంటుంది, కౌంట్ బాగానే ఉంటాయి. అయినా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఛాన్స్ లేదు అని చెప్పలేం మనం. 1 million కింద స్పెర్మ్ కౌంట్ ఉంటేనే మనం ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో కమింగ్ టు ప్రెగ్నెన్సీ లాస్, మిస్క్యారేజెస్, 15-20% ఆఫ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అవ్వచ్చు. సో ప్రెగ్నెన్సీ క్రియేట్ అయ్యే ముందు కూడా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది కానీ అతుక్కోలేదు. అప్పుడు కూడా ఒక 50-60% ప్రెగ్నెన్సీస్ దే గెట్ వాష్డ్ అవుట్. ప్రెగ్నెన్సీ గర్భాశయంకి అతుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కిట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. కానీ 5-6 వారాలు ప్రెగ్నెన్సీ దాటినాక స్కాన్లో చూస్తే బేబీ హార్ట్ బీట్ ఆగిపోవచ్చు, లేదా ఉమ్మునీరు సరిగా డెవలప్ అవ్వదు, బేబీకి ఏదైనా జెనెటిక్ డిఫెక్ట్స్, కంజెనిటల్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు అవుతాయంటే స్పెర్మ్ డిఎన్ఏ కూడా ఒక రీజన్ దానికి. స్పెర్మ్ డిఎన్ఏ ఎలా తెలుసుకోవాలి? ప్రతి ఒక్కరికి అసలు అది టెస్ట్ అడ్వైస్ చేస్తామా చేయరా? సో స్పెర్మ్ డిఎన్ఏ టెస్టింగ్ ప్రతి ఒక్కరికి అడ్వైజబుల్ కాదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెర్టిలిటీ కేసెస్లో అదే అడ్వైస్ చేస్తాం. సో ఇంకా ఒక సిచ్యువేషన్, ఈ స్పెర్మ్ డిఎన్ఏ టెస్టింగ్ ఎవరికి చేయాలంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్, మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీ వస్తుంది, అబార్ట్ అవుతుంది, అలా 2-3 times అబౌవ్ ఉన్నప్పుడు అది టెస్టింగ్ మ్యాండేటరీలీ చేసుకోవాలి. అండ్ ఈ స్పెర్మ్ మైక్రోస్కోప్ కింద అయితే దాని జీన్స్ అండ్ జెనెటిక్స్ కనిపించవు కదా, జస్ట్ దాని రకం కనిపిస్తుంది. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ప్రతిసారి ఎంబ్రియోలో క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ది కార్యోటైప్ అయితే అందరే రాసిస్తారు. కానీ ఒక ప్యానెల్ వస్తుంది, స్పెషల్లీ జెనెటిక్ ప్యానెల్. కార్యోటైప్ అంటే జస్ట్ క్రోమోజోమ్ నంబర్, అది 46XY అంటే ఓకే. కానీ ఈ మైక్రో డిలీషన్స్, స్ట్రక్చరల్ డిలీషన్స్ లేదా ఏదైనా వేరే జెనెటిక్ ఎర్రర్స్ ఉన్నాయా అవి కూడా మనం స్క్రీన్ చేసుకోవాలి. అండ్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్న కపుల్స్కి, ఇప్పుడు పర్టికులర్లీ ఐవీఎఫ్ చేస్తున్న వాళ్ళకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్ అంటే పీజీటీ ఒకటి ఆప్షన్ మనం సజెస్ట్ చేస్తాం. ఈ పీజీటీ ఆప్షన్లో ఒక సెల్ బయాప్సీ అయినాక జెనెటిక్స్ నార్మల్ ఉంటేనే ఆ పిండం ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇలా మనం అంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ కొంతవరకే మనం తగ్గియవచ్చు.